ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా జడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. బాధితులకు అండగా సీఎం సహాయనిధి. గత ప్రభుత్వంలో సీఎం సహాయనిధి నిర్వీర్యం అయిపోయింది. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుంది. కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 81 మంది లబ్ధిదారులకు మంజూరైన 65,79,351 రూపాయల విలువ గల చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హేని క్రిస్టినా అందించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో మరి చూస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని అమరావతిని కానీ, పోలవరం కానీ, అలాగే మన గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ కానీ, అలాగే పేరేచర్ల కొండమూడు రోడ్డు అయితే పని ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి విషయం, అలాగే మన సత్తెనపల్లి మాదిపాటి రోడ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయి టెండర్ ప్రాసెస్లో ఉంది. దానికి కావాల్సినటువంటి రెవెన్యూ రిజల్యూషన్స్, మున్సిపల్ రిజల్యూషన్స్ కూడా ఇచ్చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల్లో మనం ప్రధానమైనటువంటి హామీలు 2 ఇచ్చాం. పేరుచర్ల కొండమూడు రోడ్డు కానీ, సత్తెనపల్లి మాదిపాటి రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఈ 2 కూడా మన ఎంపీ గారి సహకారంతో ఈ 2 మొదటి సంవత్సరంలోనే మనం పనులు మొదలు పెట్టుకునేటువంటి పరిస్థితికి మనం వచ్చాం. అలాగే మన నియోజకవర్గంలో జడ్పీ నుంచి కానీ,